అవతల పక్కన ఉప్పల్ నియోజకవర్గంలో మూసీ తీరం మీదనే 10 ఎకరాల స్థలంలో 10 ఎకరాల విశాలమైన స్థలంలో 30 కోట్ల రూపాయలతో మరి శిల్పారామం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కేవలం శిల్పారామం అక్కడ మాదాపూర్లో మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి అక్కడ దాకా పోయే అవసరం ఏముంది? మూసీ తీరంలోనే శిల్పారామం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి 30 కోట్ల రూపాయలతో శిల్పారామం కూడా ఏర్పాటు చేసి బ్రహ్మాండమైన నిర్మాణాన్ని అవతల వైపు చేయడం జరిగింది. ఇవన్నీ ఒక్క ఇల్లు గుల్లగొట్టకుండా, ఒక్క ఇటుక ముట్టకుండా, ఒక్క పేదవాడి కడుపు కొట్టకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం చేసి చూపెట్టింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేయాల్సిందల్లా ఏంటంటే 1100 కోట్ల రూపాయలతోన ఆ నీళ్లు తీసుకొచ్చి గండిపేట చెరువులో పోయాలి. ఈ బ్రిడ్జిలు ఏవైతే మనం శాంక్షన్ చేసినామో 545 కోట్లతోని వాటిని పూర్తి చేయాలి. మంచిగా బ్రహ్మాండంగా రిబ్బన్లు కట్ చేసుకోవచ్చు, సపట్లు కొట్టించుకోవచ్చు, నేనే చేసినా డబ్బా కొట్టుకోవచ్చు. అన్ని ఎట్లయితే డబ్బా కొడుతున్నాడో మనం ఇచ్చిన ఉద్యోగాలకు కాయిదాలు ఇచ్చుకుంటా, మనం కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేసుకుంటా, ఇది కూడా గదే చేసుకొని ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఆయన ఉద్దేశం వేరే ఉన్నది. ఆయన ఉద్దేశం మొత్తం వేరే ఉన్నది. ఇంత అల్కగా అయిపోతే, ఇంత అల్కగా చేస్తే ఆయన రేవంత్ రెడ్డి ఎందుకు అవుతాడు? అందుకే ఆయన ఆలోచన వేరే ఉన్నది.